హాయ్ ఫ్రెండ్స్, వీడియో టైటిల్ చూడంగానే మజా వచ్చేసింది కదా. IEM కొంటే డాక్ ఫ్రీ అని చెప్పేసి మస్తు మంది IEMలు కొందాము అనుకుంటారు, కానీ మళ్ళీ ఓ డాక్ కొనాలా అన్నట్టు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఏం లేదు, మెజే ఆడియో అని చెప్పేసి ఇది లగ్జరీ బ్రాండ్. యాక్చువల్గా వీళ్ళు కొత్తగా IEMs లాంచ్ చేశారు కదా, దాంతోపాటు డాక్ కూడా ఇస్తున్నారు ఫ్రీగా. అయితే చూద్దాం మనం ఈరోజు ఎట్లా క్వాలిటీ ఉంది ఏంటి అనేది. ఎందుకంటే మెజే ఆడియో అనేది చాలా అంటే మంచి ప్రీమియం కేటగిరీ హెడ్ఫోన్స్ తయారు చేసే బ్రాండ్, చాలా అంటే లగ్జరీ అని నేను చెప్పిన కదా. ఇంకా ఇది ఎట్లా ఉందో మనం ఇంకా ఈరోజు అన్బాక్సింగ్ చేసి టెస్ట్ చేసి అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. బిల్డ్ క్వాలిటీ ఇంకా మెయిన్ ఆడియో పర్ఫార్మెన్స్. అయితే వీడియో మజా వస్తుంది, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసినారు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏం మాత్రం లేట్ చేయకుండా మెజే ఆడియోవి ఆల్బా ఇన్ ఇయర్ మానిటర్స్ IEMs అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మెజే ఆడియో బ్రాండ్ది ఆల్బా ఇన్ ఇయర్ మానిటర్స్. మెజే ఆడియో బ్రాండ్ అనేది ఒక లగ్జరీ బ్రాండ్. అది యాక్చువల్గా వీళ్ళ ఓవర్ ద ఇయర్ హెడ్ఫోన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మెజే 99 అనేది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్. అది కూడా నేను తెప్పిస్తాను. నేను ప్రతిసారి ఎప్పుడు పెండింగ్ పెడుతున్నా, తెప్పించి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇది అన్బాక్స్ చేయగానే పైన చూడొచ్చు, వీళ్ళు ఈ ఇన్ ఇయర్ మానిటర్స్తో పాటు Type-C to హెడ్ఫోన్ జాక్ అడాప్టర్ అంటే విత్ బిల్ట్ ఇన్ డాక్ ఇది దాంతోపాటు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు మళ్ళీ డాక్ కొనుక్కునే అవసరం లేకుండా నీట్గా ఇట్లా ప్యాక్ చేసి వచ్చింది. ఒక సైడ్ మీకు Type-C పిన్, ఇంకో సైడ్ 3.5mm జాక్ ఉంది. ఇందులో IEMs పెట్టేసి మీరు డైరెక్ట్ ఇది డాక్ కూడా యూస్ చేయొచ్చు. చూద్దాం మనం ఈరోజు మొత్తం ఆడియో క్వాలిటీ. అది మెజే ఆడియో బ్రాండ్వి చాలా బాగుంటాయి. అంటే ప్రీమియం ప్రోడక్ట్స్, లగ్జరీ ప్రోడక్ట్ అని చెప్పాను కదా. ఇక్కడ బ్రాండింగ్, లోగో, ఇంకా ఆల్బమ్ మోడల్ అది రాసేసి సింపుల్ ఉంది బాక్స్. వైట్ కలర్ బాక్స్ పైన పెద్ద డీటెయిల్స్ ఏం లేవు. ఇది డిజైన్ ఇన్ రొమేనియా. ఇంకా డిజైన్ గురించి అవన్నీ డీటెయిల్స్ మీకు అన్బాక్స్ చేసి దాని బిల్ట్ క్వాలిటీ ఇంకా లుక్స్ ఎట్లా ఉన్నాయి నేను చూపిస్తాను కదా. మీరు కూడా చూడండి, ఎట్లా అనిపించిందో చెప్పండి. కంప్లీట్ అంతా వైట్ ఉంది. ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకా దాని సిలికాన్ ఇయర్ టిప్స్, ఇంకా దాని కేబుల్ ఎట్లా కనెక్ట్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అది చాలా లైట్ ప్రింటింగ్ ఉంది కదా, నేను చెప్పేస్తాను లేండి. 32 ohms ఇంపిడెన్స్ ఉంది దీనిది. ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 15 Hz నుంచి 25 kHz. ఇవి మన IEMs మెజే ఆడియో ఆల్బా. ఇంకా ఒకటి మీకు కేస్ కూడా వచ్చింది, ఫ్రీ కేసు. చాలా అంటే ప్రీమియం లగ్జరీ ప్రోడక్ట్ కదా, దాని ఫినిషింగ్ అది చాలా బాగుంది. ఇక్కడ లోగో ఇంకా బాక్స్ అది చూడొచ్చు. సాఫ్ట్ మెటీరియల్లో లెదర్ లాంటి ఫినిష్ ఉండేసి కంప్లీట్ ప్యూర్ మిల్కీ వైట్ కలర్లో ఉన్నాయి. ఇందులో మీకు దానికి ఒక కేబుల్, ఇంకా ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ ఒక 3 pairs వచ్చినాయి. లోపల అంతా వైట్ వెల్వెట్ లాంటి ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉండేసి బాగుంది. అంటే మీరు అందులో IEMs క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి కాంపాక్ట్ ఉండేసి కంఫర్టబుల్ ఉండేలాగా ఓవల్ షేప్లో డిజైన్ చేస్తున్నాయి. ఇంకా మనం అది మెయిన్ దీని ఆడియో, ఎందుకంటే ఇందులో 10.8mm డ్రైవర్స్ ఉన్నాయి. ఇది మన ఇన్ ఇయర్ మానిటర్స్. ఇక్కడ ఆల్బా అని ఇది ప్లాస్టిక్ షీట్ ఉంది. ఇది మీరు సిలికాన్ ఇయర్ టిప్స్ లాగేస్తేనే అది బయటికి వస్తుంది. యునిక్ డిజైన్ ఉంది, షేప్ అది కొంచెం ఏమో సంథింగ్ ఎర్గనామిక్ డిజైన్ ఉన్నట్టుంది. ఇక్కడ ఏదో ఫనెల్ లాంటి షేప్ ఉండేసి, ఇక్కడ లోగో ఉండేసి, అవన్నీ క్లోజప్ షాట్స్ కూడా చూపిస్తాను. 2-pin కనెక్టర్కి మీరు ఆ కేబుల్ కనెక్ట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ సిలికాన్ ఇయర్ టిప్స్ తీసేసి ఆ ప్లాస్టిక్ షీట్స్ ఉన్నాయి కదా అవి తీసి, దీంతో పాటు ఏంటంటే మీకు మీడియం సైజ్ పెట్టొచ్చినట్టున్నాయి. స్మాల్, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అన్నీ మీకు సిలికాన్ ఇయర్ టిప్స్ ప్యాకెట్లో ఉన్నాయి కదా. బెస్ట్ నాకు ఏది సూటబులో అది పెట్టి మొత్తం దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా దాని ఆడియో క్వాలిటీ మెయిన్ 10.8mm డయాఫ్రామ్ ఉండేసి మీకు సింగిల్ డైనమిక్ డ్రైవర్, ఇంకా అది కూడా మీకు 15 Hz నుంచి 25 kHz కదా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఈ ఇయర్ టిప్స్ మాత్రం ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ సైజ్ పెట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్ ఐసోలేషన్ ఉండేసి, మెయిన్ ఏంటంటే సైజ్ మ్యాచ్ అవ్వకపోతే మీకు బేస్ మిస్ అవుతుంది. ఇది దాంతోపాటు వచ్చిన కేబుల్ 4 వైర్స్ది బ్రేడెడ్ కేబుల్ వచ్చింది, ట్రాన్స్పరెంట్ వైట్ కలర్. ఓకేనే ఉంది కేబుల్. చూద్దాం ఇంకా ఎట్లా ఉందో. ఒకటి రైట్ సైడ్ దానికి రెడ్ పిన్ ఉండేసి, ఇటు లెఫ్ట్ సైడ్ దానికి ఏం లేదు. అంటే మీరు రైట్ లెఫ్ట్ ఉల్టా సీదా పెట్టకూడదు, ఇట్లా దానిపైన పెట్టి ప్రెస్ చేసేయాలి. మీరు ప్రెస్ చేసేసి దాని తర్వాత మీరు సిలికాన్ ఇయర్ టిప్స్ బెస్ట్ సూటబుల్ ఏవో అవి పెట్టాలి. ఇది నేను యాక్చువల్గా ఏంటంటే మ్యూజిక్ లిజనింగ్కి కదా, కాబట్టి యూజువల్లీ ఇట్లాంటి IEMsలో విత్ మైక్ రావు మీకు. ఇది మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ హయ్యెస్ట్ క్వాలిటీలో ఎంజాయ్ చేయాలనుకునే ఆడియో ఫైల్స్ కోసం డిజైన్ చేసిన ప్రోడక్ట్ కాబట్టి మీకు ఇందులో యూజువల్లీ ఇలాంటి ప్రోడక్ట్స్లో మైక్ ఇంక్లూడెడ్ ఉండదు. కానీ సపరేట్గా మీరు కావాలంటే ఇట్లాంటి 2-pin కేబుల్స్ విత్ మైక్ కూడా దొరుకుతాయి, కొనుక్కోవచ్చు మీరు. అందులో ఇన్లైన్ రిమోట్ కూడా ఉంటుంది. ఇట్లా క్లోజప్ షాట్ ఇది నేను మైక్రోస్కోప్ తోటి తీస్తున్నా, అంటే మీకు బాగా దగ్గర నుంచి క్లారిటీగా చూపించవచ్చు అని చెప్పేసి. దీని ఛాంబర్ అంతా కంప్లీట్ జింక్ ఎలా ఇంకా అల్యూమినియం తోటి చేసి పర్ల్ లాంటి ఫినిష్ ఉంది. పాలిష్డ్ పర్ల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండేసి లోగో, ఇంకా
ఇక్కడ సైడ్ కూడా మీరు చూడొచ్చు, డిజైన్డ్ ఇన్ బాయా మారే రొమానియా అని రాస్తుంది, మెజే ఆడియో అని చెప్పేసి. అదేదో సంథింగ్ అంటే దాని ప్రెషర్ రిలీజ్ చేయడానికి కావచ్చు, వెనకాల ఒక హోల్ ఉండేసి ఇది కనెక్టర్, దాని 2 పిన్ కనెక్టర్ చూడొచ్చు. రెడ్ సైడ్ దానికి రెడ్ కలర్ ఉన్నది, ఇది పెట్టాలి మీరు కనెక్టర్. ఇంకా ప్లస్ మైనస్ పొలారిటీ కూడా కరెక్ట్ డైరెక్షన్ పెట్టాలి, ఉల్టా సీదా పెట్టకూడదు. ఎందుకంటే ఉల్టా పెడితే జస్ట్ మీకు బేస్ సౌండ్ స్టేజ్లో అన్నిట్లో తేడా వచ్చేస్తుంది. ఇది సెంటర్లో దాని 2 కేబుల్స్ జాయింట్ అయ్యే సెక్షన్. ఇది కూడా కంప్లీట్ మెటల్ది ఉండేసి ఇక్కడ మెజే ఆడియోది మీరు లోగో అది చూడొచ్చు. ఇంకా దీంతో పాటు వచ్చిన జాక్ పిన్ చూస్తున్నారు కదా, టీఆర్ఎస్ది మెజే ఆడియో బ్రాండింగ్ ఉండేసి కంప్లీట్ గోల్డ్ ప్లేటెడ్ మెటల్ది, చాలా హై క్వాలిటీ ఉంది. కేబులే ఇంకా కొంచెం బెటర్ ఇవ్వాల్సింది, ఎందుకంటే 10,000 రూపాయలు కదా, 9,999 రూపాయలు కాస్ట్ ఇది. కాబట్టి ఇంకొంచెం బెటర్ క్వాలిటీ కేబుల్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇది కూడా అంత గలీజ్ ఏం లేదు, బాగానే ఉంది. కానీ అంత ప్రైస్కి వెళ్ళినప్పుడు ఇంకా బెటర్ ఇస్తే బాగుండేది. ఇది సిలికాన్ ఇయర్ టిప్ నేను లార్జ్ సైజ్ పెట్టేసిన, ఎక్స్ట్రా లార్జ్ సైజ్, ఎందుకంటే నాకు ఎక్స్ట్రా లార్జ్ సైజే పర్ఫెక్ట్ సౌండ్ ఐసోలేషన్ అనిపించినాయి. ఇప్పుడు నేను కొన్ని మ్యూజిక్స్, సాంగ్స్, ఇంకా మూవీస్ అవన్నీ వాచ్ చేసి ఎట్లా ఉంది దీని పర్ఫార్మెన్స్, బేస్ క్వాలిటీ, మిడ్, ట్రెబుల్ అన్ని డీటెయిల్గా ఇప్పుడు రాబోయే క్లిప్లో మీకు క్లారిటీగా చెప్పేస్తా. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా అన్బాక్సింగ్ మెజే ఆడియో ఆల్బా ఐఈఎంది. మీకు ఎలా అనిపించినాయి డిజైన్ వైజ్ అది చెప్పండి. ఇంకా నేనైతే మొత్తం 2 డేస్ నుంచి ఇవే యూజ్ చేసి అన్ని రకరకాల సాంగ్స్, మ్యూజిక్స్, ఇంకా మూవీస్ అన్నీ వాచ్ చేసి టెస్టింగ్ చేస్తున్నా. మస్త్ అనిపించింది నాకు. బిల్ట్ క్వాలిటీ అయితే నేను చెప్తున్నా కదా, టాప్ నాచ్ అని చెప్పొచ్చు, సూపర్ కంఫర్టబుల్. ఇంకా దీని సైడ్ ప్రొఫైల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్లా చెవుకి పెద్దగా బయటికి రాకుండా కంఫర్టబుల్ ఉన్నాయి, చాలా లైట్ వెయిట్, ఎంత మస్తు ఉన్నాయంటే చెవులో అసలు పెట్టినట్టే లేవు. కాకపోతే ఏంటంటే నేను దీని సిలికాన్ ఇయర్ టిప్స్ ఎక్స్ట్రా లార్జ్వి చేంజ్ చేసుకున్నా, అంటే నా చెవులోకి ఇవి సెట్ అయినాయి. మీరు చూసుకోండి, అంటే అందులో 4 సైజెస్ టోటల్ ఉన్నాయి, అంటే స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్. పర్ఫెక్ట్ ఉండాలి, లేకపోతే మీకు బేస్ మిస్ అవుతుంది. ఇందులో వచ్చేసి మీకు దీని అకౌస్టిక్ ఛాంబర్ అదంతా, దీని బిల్ట్ క్వాలిటీ అంతా జింక్ ఎలా ఇంకా అల్యూమినియం మెటీరియల్లో చేసేసి చాలా ప్రీమియం. దానిపైన పెయింట్ జాబ్ కూడా పర్ల్, షైనింగ్ పర్ల్ ఫినిష్ ఉండేసి, దానిపైన మెజే ఆడియోది లోగో ఉండేసి, అసలు నేను చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ ఉంది బిల్ట్ క్వాలిటీ. ఇంకా దాని ఫినిషింగ్ కానివ్వండి, చెవులో పెట్టుకుంటే కంఫర్ట్ అంతా సూపర్బ్ ఉంది. ఈ కేబుల్ నేను చెప్పాను కదా ఇదివరకు 10,000 రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఇంకొంచెం బెటర్ కేబుల్ ఇస్తే బాగుండేది. ఓకే కేబుల్, కానీ ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే ప్రైస్ కూడా 10,000 ఐఎం అంటే కొంచెం ఆ రేంజ్లో ఉండాలి కదా. ఇప్పుడైతే నాకు ఓకేనే అనిపించింది. కొంచెం అంటే చిక్కు అవుతుంది ఒక్కొక్కసారి, అట్లా కాకుండా ట్యాంగిల్ ఫ్రీ ఇచ్చేస్తుంటే సూపర్ ఉండేది. కానీ ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో 10.8 mm 32 ohms డ్రైవర్స్ ఉన్నాయి ఇందులో, ఈ ఐఎమ్స్లో. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 15 Hz నుంచి 25 kHz వరకు ఉంది. మొత్తం ఆడియో స్పెక్ట్రమ్ మొత్తం ఎక్స్టెండెడ్ రేంజ్ ఉంది, లోలో కూడా హైలో కూడా. అసలు నేను చెప్తున్నా కదా, సౌండ్ క్వాలిటీ అయితే ప్రతి ఒక్కరికి ఇట్లా పెట్టంగానే నచ్చుతుంది. కానీ ఒక్కటే నాకు ఏం నచ్చలేదంటే, దాంతోపాటు ఒకటి ఫ్రీ డాక్ ఇచ్చిండ్రు కదా, ఇది ఎందుకో నాకు అంత నచ్చలేదు. అంటే ఈ డాక్కి బదులు నా యాక్చువల్గా ఏసుస్ ఫోన్ ఉంది కదా, ROG ఫోన్, దీనికి డైరెక్ట్ పెడితే ఈ డాక్ కంటే బెటర్ వచ్చింది. ఎందుకంటే అది ప్రీమియం కేటగిరీ ఫోన్, దాంట్లో కూడా మంచి డాక్ ఉంది కాబట్టి నాకు డాక్ లేకుండా కూడా బాగానే వచ్చింది. ఈ డాక్లో ఏంటంటే కొంచెం హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తక్కువ ఉంది, ట్రెబుల్ తగ్గినట్టు అనిపించింది ఈ డాక్ పెట్టంగానే. ఓవరాల్గా ఈ డాక్ అంత పెద్దగా నచ్చలేదు. కానీ నేను ఇంకో డాక్ ఉంది నా దగ్గర, i5 గోలింక్ అని చెప్పేసి, దీనికి పెడితే మస్తు ఉంది. అట్లా మీరు సపరేట్ వేరే డాక్ కొనాల్సిందే. దీంతోపాటు ఫ్రీ వచ్చిన డాక్ ఎందుకో నాకు అంత నచ్చలేదు. మిగతా ఆడియో క్వాలిటీ అంటే ఇందులో బేస్ నేను చెప్తున్నా కదా, లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, వాళ్ళు 15 Hz అన్నారు కదా, అసలు సబూఫర్ పెట్టినట్టుంది బేస్ క్వాలిటీ. కానీ ఇయర్ టిప్స్ మాత్రం మీరు కరెక్ట్ చూస్ చేసుకోవాలి, అంటే ఏమాత్రం మీకు ఫిట్టింగ్లో ప్రాబ్లం లేకుండా చూస్ చేసుకోవాలి. ఇంకా బేస్ క్వాలిటీ మజా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇది ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే జనరల్లీ స్టూడియో క్వాలిటీ ఫ్లాట్ ఉంటాయి కదా, అట్లా ఫ్లాట్ కూడా లేవు ఇవి. ఎట్లా అంటే కొంచెం వీ షేప్ కర్వే ఉంది, కొంచెం మిడ్ రేంజ్ అట్లా డిప్ ఉంది, కొంచెం ఇట్లా వీ షేప్లో ఉంది. కానీ చాలా మటుకు కొన్ని మానిటర్స్లో, కొన్ని ఇయర్ ఫోన్స్లో ఎట్లా అవుతుందంటే, ఇట్లా మధ్యలో మిడ్ రేంజ్ కొంచెం తగ్గి ఇట్లా వీ షేప్ ఉంటే వోకల్స్, సింగింగ్ వాయిస్, ఇంకా మీకు డైలాగ్స్ కానివ్వండి, అవి అంత క్లారిటీగా వినపడవు కదా. ఇందులో ఆ ప్రాబ్లం లేదు, చాలా స్పష్టంగా క్లారిటీగా వోకల్స్, సింగర్ వాయిస్ అది ఎంత క్లీన్ అంటే దేనిది దానికి సపరేట్గా వినపడుతున్నాయి. బేస్కి సబూఫర్ టైప్, బేస్ది సబూఫర్ అంటే సబ్ లోస్ ఉంటాయి కదా, అవి సపరేట్, మళ్ళీ వోకల్స్ సపరేట్, ఇట్లా మొత్తం మీకు సౌండ్ స్టేజ్ ఇంకా స్టీరియో సపరేషన్ అది చాలా బాగుంది. ఇంకా ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ట్రెబుల్ క్వాలిటీ నాకు కొంచెం చాలా అంటే నచ్చింది, మస్తు అనిపించింది. అట్లాంటి ట్రెబుల్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక 15 నుంచి 17-18 kHz వరకు ఇట్లా కొంచెం బూస్ట్ చేస్తుంది.
దానివల్ల ఎయిరీనెస్ ఉండేసి మొత్తం సిల్కీ స్మూత్ ట్రెబుల్, ఆ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇన్స్ట్రుమెంట్స్వి ఏవైతే సన్నటి స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటి సౌండ్ అది అసలు అవుట్ స్టాండింగ్ ఉంది. అంటే వాళ్ళ డాక్లో మళ్ళీ రాలేదు, వాళ్ళు దాంతో ఇచ్చిన ఈ డాక్లో రాలేదు. నేను ఫోన్కి డైరెక్ట్ నా ROG ఫోన్కి పెడితే వచ్చింది, మళ్ళీ ఐఫై గోలింగ్కి పెట్టినా కానీ సేమ్ అలాంటి ట్రెబుల్ వచ్చింది. ఓవరాల్ 10.8 mm డయాఫ్రామ్ ఉన్న డైనమిక్ సింగిల్ డ్రైవరే, కాకపోతే ఖతర్నాక్ ఆడియో క్వాలిటీ ఉంది. రిఫరెన్స్ మానిటర్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే ఇది ఎట్లా ఉందంటే, రిఫరెన్స్ మానిటర్ అంటే స్టూడియో క్వాలిటీ ఫ్లాట్ ఉండాలి, అట్లా అయితే మనకి సౌండ్ ఇట్లా ఉండాలని అనుకుంటాం. కానీ ఈ సౌండ్ నాకు నచ్చింది, దీని మ్యూజికాలిటీ. అంటే ఆ సౌండ్ వినంగానే ఎవరికైనా, ఏ క్లాస్ ఆడియన్స్కైనా కానీ ఎవరికైనా ఇది మీరు చెవిలో పెట్టి ఎట్లా ఉంది మ్యూజిక్ అంటే మస్తు ఉంది అంటారు, అట్లా క్వాలిటీ ఉంది దీనికి బెస్ట్ సూటబుల్ ఏంటంటే ఫోమ్ ఇయర్ టిప్స్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మనం ప్రెస్ చేసి చెవిలో పెట్టుకుంటే మన చెవి షేప్ తీసుకుంటాయి కదా, మొత్తం సీల్ అయిపోయి మీకు పర్ఫెక్ట్ బేస్ వస్తుంది, పర్ఫెక్ట్ ఆడియో క్వాలిటీ, పర్ఫెక్ట్ ఆడియో రెస్పాన్స్ ఉంటుంది. ఇంకా 32 ohms ఇంపిడెన్స్ కాబట్టి మామూలు బడ్జెట్ ఫోన్లకు అయితే మీరు డైరెక్ట్ పెడితే అంత పంచ్ రాకపోవచ్చు. 32 ohms ఇంపిడెన్స్ ఉన్నదంటే మీరు ఖచ్చితంగా డాక్ పెట్టాల్సిందే. ఇంకా చీప్ అండ్ బెస్ట్ డాక్ అంటే ఇదే ఐఫై గోలింక్. ఇది ఇప్పుడు నేను ఫోన్కి పెట్టినా కదా, ఈ గోలింక్ పెట్టుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకా ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ మస్తు ఉంది, ఆడియో క్వాలిటీ సూపర్ ఉంది. ఆ డాక్ అయితే నాకు నచ్చలేదు, మరి బేస్ లవర్స్కి నచ్చవచ్చు, ఎందుకంటే అందులో ట్రెబుల్ తగ్గి కొంచెం బేస్ ఎక్కువ అనిపించింది ఇంకా వాళ్ళు ఇచ్చిన ఫ్రీ డాక్ తోటి. అట్లా బేస్ లవర్స్కి నచ్చవచ్చు, కానీ నాకు పెద్దగా నచ్చలేదు అది డాక్. నేను సపరేట్ అంటే నా దగ్గర ఒక 10 డాక్లు ఉన్నాయి కదా, అన్నీ పెట్టి చూసిన. రీజనబుల్ కాస్ట్వే మీరు అందరూ అడుగుతారు కాబట్టి ఐఫై గోలింక్ కొంచెం తక్కువ కాస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది కదా, దానికే పెట్టి చూద్దామని చెప్పి దాంతో టెస్టింగ్ చేసిన. మస్తు ఉంది, గేమింగ్కి బాగుంది, మీరు ఈవెన్ మూవీస్ వాచ్ చేయడానికి బాగుంది, మ్యూజిక్కి దానికి. ఇంకా కూడా మీరు కావాలంటే ఈ కేబుల్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు, మీకు సపరేట్ కేబుల్స్ దొరుకుతాయి, కావాలంటే అది కొనుక్కొని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది మెజే ఆడియోది, చాలా అంటే లగ్జరీ బ్రాండ్ కదా వీళ్ళ పెద్ద హెడ్ ఫోన్స్. మెజే ఆడియోది మెజే 99 అని ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ వుడ్ ఫినిష్లో వస్తాయి, అసలు అల్టిమేట్ ఉంటాయి. అవి కూడా ఒకసారి నేను ట్రై చేసి అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను ఒకరి దగ్గర అది విన్నాను, మస్తు అనిపించినాయి నాకు, అయితే తెప్పిస్తాను నేను. ఇది ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ మీకు? మెజే ఆడియోది ఆల్బా ఇన్ ఇయర్ మానిటర్స్ మీరు చెప్పండి. దీని కాస్ట్ వచ్చేసి 9,999 రూపీస్ ఉంది. హెడ్ ఫోన్ జోన్లో అవైలబుల్ ఉంది, వాళ్ళే మనకు పంపించారు కదా, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇంకా లైక్ అయితే కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి, కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.